టీడీపీ వైసీపీ మధ్య నెలకొన్న ట్వీట్ వార్ ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యం విషయంలో రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ సమయంలో వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యం విషయంలో టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. వివేక హత్య కేసు వివరాలు తెలిసిన వారంతా అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారంటూ టీడీపీ కామెంట్ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ముందు అభిషేక్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారని, ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంపై టీడీపీ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు వైఎస్ అభిషేక్ రెడ్డిని జగన్ ఎందుకు పరామర్శించలేదని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ప్రశ్నించారు. దీంతో టీడీపీ వ్యక్తం చేసిన అనుమానాలకు బలం చేకూరుతోంది. బాబాయ్ వివేకానందరెడ్డిపై అబ్బాయిల గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించిన ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని, అంతుపట్టని అనారోగ్యానికి గురవుతున్నారని టీడీపీ ట్వీట్ చేసింది. గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరికి కథ విషాదాంతంగా ముగుస్తోందా? నాడు జగన్ మామ గంగిరెడ్డి, నేడు అభిషేక్ రెడ్డి. టీడీపీ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలను వైసీపీ వర్గాలు ఖండించాయి. వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు ట్వీట్ చేశాయి. అలాగే వైఎస్ అభిషేక్ రెడ్డి కోలుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జైలుకెళ్లి నందగం సురేష్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నీకు తమ్ముడు వరుసయ్యే, నీ కోసం పనిచేసిన, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాద్లో సిటీ న్యూరో హాస్పిటల్లో 5 రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా? నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి, నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు, మీ పెదనాన్నలు, మీ బంధువులందరూ, అంటే అవినాష్ రెడ్డి కుటుంబం, అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాదు వెళ్ళి, హైదరాబాదులో ఎప్పుడైతే ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో, సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు కానీ నీ భార్య కానీ వెళ్ళి పరామర్శించారా?